ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. తాను చేసిన ఛాలెంజ్ ప్రకారం కౌశిక్ రెడ్డి వద్దకు వెళ్లారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు ఆయన. గాంధీ అనుచరులు పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకువెళ్లారు. ఆయన ఇంటిపైకి రాళ్లు టమాటాలతో దాడి చేశారు. ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వారు కుర్చీలతో కొట్టుకున్నారు. పోలీసులు చాలాసేపు శ్రమించి 2 గ్రూపులను అదుపు చేశారు. డీసీపీ వినీత్ అదనపు బలగాలను రప్పించి ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 2 గ్రూపులను అదుపు చేశారు పోలీసులు. అరికపూడి గాంధీకి నచ్చజెప్పారు డీసీపీ వినీత్. ఆయన్ను అక్కడి నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. తన ఇంటిపై అరికపూడి గాంధీ అనుచరులతో వచ్చి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కౌశిక్ రెడ్డి. ప్రీ ప్లాన్డ్ గానే దాడి చేశారని, తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దాడికి ప్రతి దాడి ఉంటుందని హెచ్చరించారు కౌశిక్ రెడ్డి. ఇలా మీడియా మీద దాడి చేయడం చూడండి ఒకసారి. రాళ్లతోని కత్తులతోని ఇదా దాడి. ఇది 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 ప్రీ ప్లాన్డ్ గా కట్టెలతోని, ప్రీ ప్లాన్డ్ గా కట్టెలతోని, కట్టెలతోని రాళ్లతోని వచ్చి ఇవాళ నన్ను చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీకి ఈ విధంగా వచ్చి దాడి చేస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేనప్పుడు ఇలా సామాన్యాల ప్రజల పరిస్థితి ఏంటిది? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట? పోలీసు వాళ్ళు ఎస్ నో ప్రాబ్లం చేయనియరి. వాళ్ళు చేసిన దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది. రేపు వాళ్ళ సంగతి ఏందో చెప్తా. నేను అసలే ఇష్టపెట్టా. సిపి గారు దే ట్రైంగ్ టు కిల్ మీ. సిపి గారు ఇప్పుడు మీరు నో వాట్ కాదు. ఇప్పుడు సిపి గారు దే బ్రోకెన్ మై ఎంటైర్ మై హౌస్. ఐ స్టే ఇన్ అ గేటెడ్ కమ్యూనిటీ and they are with total rods, sticks, stones and everything and everything, and they have broken entire my house window panes and they are trying to kill me. How far is this correct, sir? Is this, if you know something, if an MLA doesn't have a security, what security do we have with common people, sir? No, what is this? Is this correct, sir? This is a gated community where people are staying here. They are breaking cars. My neighbors' cars they are breaking. What are they doing, sir? I think the CI, SI, ACP, everybody should be suspended, sir. What is this? I am an MLA there. Your police is just right here and there. దగ్గరుండి కొట్టిస్తున్నారు సార్. సార్ ఇప్పుడు మొత్తం దగ్గరుండి మీరు ఈ విధంగా దాడులు చేయిస్తుంటే ఇది ఎంతవరకు కరెక్ట్? సిపి గారు, నేను ఒక ఎమ్మెల్యేని కాదు సార్. ఈజ్ దిస్ కరెక్ట్ సార్? ఈజ్ దిస్ కరెక్ట్? Sir, I want all the police officers to be suspended and they have to be booked under 307, sir. This is not right, sir. They tried to kill me. I want, sir. Tomorrow I am going to make this a very big issue, sir. We are not going to keep quiet, sir. Thank you, sir. ఇవాళ ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నేను ఇవాళ చెప్పింది ఏంటిది? నువ్వు రా, స్వాగతం పలుకుతా అని చెప్పిన. ఇలా కండువా కట్టుకొని రెడీగా ఉన్నా. ఏమైంది? మీరు ఏడున్నారని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా రేపు చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. అసలే ఇష్టపెట్టను. గాంధీ, నీకు దమ్ముంటే నువ్వు రావా లోపలికి. నువ్వు బీఆర్ఎస్ పార్టీవా కాంగ్రెస్ పార్టీవా? ఇట్లాంటి దాడులు చేస్తే మేము భయపడేటోళ్ళం అనుకుంటున్నావా? నీ 100,000 మంది గుండాలను తీసుకొచ్చి
కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక శాసనసభ్యుని మీద హత్యా ప్రయత్నం అయింది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీలో లోపలికి మా గేట్లు దాడి చేసి గేట్లు పగలగొట్టి నా ఇంటి అద్దాలు పగలగొట్టి నా మీద కత్తులతోని కట్టెలతోని ఇలా ఉంటే ఇది ఏం విధం? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్? ఇది 101% దీన్ని ప్రోత్సహించింది పక్కా రేవంత్ రెడ్డి గారే. 101% ప్లాన్డ్గా చేసిరు. మరి మీకు దమ్ముంటే నా పొద్దున నా దగ్గర ఎందుకు మోరిచ్చారు? నన్ను ఎందుకు పోనీయలే? రేపు కూడా ఉద్రిక్తత నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు అరికపూడి గాంధీ ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి వెళ్తామని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా తన ఇంటిపై దాడి చేసిన దాడికి ప్రతిదాడి ఉంటుందని కూడా ఆయన అన్నారు. ఇవాల్టి పరిణామాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు అరెస్టులకు సిద్ధమయ్యారు. కౌశిక్ రెడ్డి ఓ బ్రోకర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. నా కొడుక్కి బై ఎలక్షన్లో సీట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి 90 మంది ఎమ్మెల్యే ఇచ్చి దళిత బంధు అదే కాన్స్టిట్యున్సీలో ఇస్తే నా కొడుకు గెలిచాడా? ఆడు నన్ను రిజైన్ చేసి గెలవమంటాడా? ఈడెవడు వీడికేం హక్కు ఉంది? సంవత్సరం శాసనసభ్యుడిగా పనిచేయలే. ఎమ్మెల్సీ ఇస్తే బ్రోకర్ గారు దేనికి కూడా దానికి పనికొస్తాడని చెప్పి కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తే కనీసం గవర్నర్ గారు కూడా తిరస్కరించినటువంటి సందర్భం మీకు తెలుసు. నా కొడుకు బయటకు వస్తే ఇంకా కొన్ని విషయాలు చెప్తాను మీకు.